మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. ఈరోజు డబ్బు గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. డబ్బు మేనేజ్ చేయడం చాలామందికి పెద్ద తలనొప్పి. అసలు ఎందుకిలా అనిపిస్తోంది? అసలు సమస్య సంపాదనలో కాదు, సరైన ప్లాన్ లేకుండా జీవించడంలోనే ఉంది. ఒకవైపు ఆవేశంలో చేసే ఖర్చు, మరోవైపు పక్కా ప్లానింగ్తో చేసే ఖర్చు. తేడా స్పష్టంగా ఉంది గదా? నిపుణులు ఏమంటారంటే, ఫినాన్షియల్ ప్లానింగ్ను వాయిదా వేస్తే మన భవిష్యత్తును పక్కన పెట్టినట్టే. దాదాపు 70% మందికి లాంగ్ టర్మ్ సేవింగ్స్ ప్లాన్ లేదంటే నమ్ముతారా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. దీనివల్ల అప్పులు, టెన్షన్ పెరుగుతాయి, ఎన్నో మంచి అవకాశాలు కూడా చేజారిపోతాయి. అయితే కంట్రోల్ తెచ్చుకోవడం అంత కష్టమేమీ కాదు. మరి ఎలా మొదలుపెట్టాలి? ఈ 3 సింపుల్ స్టెప్స్తో మొదలుపెట్టొచ్చు. ఖర్చును ట్రాక్ చేయండి, బడ్జెట్ వేసుకోండి, ఒక లక్ష్యం పెట్టుకోండి. బడ్జెట్ కోసం 50-30-20 రూల్ చాలా పాపులర్. 50% అవసరాలకు, 30% కోడికలకు, 20% సేవింగ్స్కి. సంపద పెంచుకోవాలంటే కొన్ని బేసిక్స్ పాటించాలి. ముందు మనకి మనం పే చేసుకోవడం, సేవింగ్స్ని ఆటోమేట్ చేయడం. ఇదే కాంపౌండింగ్ పవర్. ఎంత త్వరగా మొదలుపెడితే డబ్బు అంత వేగంగా పెరుగుతుంది. 25 ఏళ్లకు 35 ఏళ్లకు మొదలుపెట్టడానికి మధ్య తేడా చూడండి. 10 ఏళ్లు చాలా పెద్ద మార్పు తెస్తుంది. అందుకే పెద్ద మార్పులు కాదు, ప్రతిరోజూ వేసే చిన్న, కన్సిస్టెంట్ అడుగులే ముఖ్యం. మరి మంచి ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఈ రోజు మీరు తీసుకోబోయే ఆ చిన్న మార్పేంటి? ఇప్పుడే మేల్కోండి.